కళ్ళు గీత అంత ఆ టేకు కూడా ఎందుకు పని చేస్తలేదు. టేకే బాగా ఎక్కువండి కళ్ళు గీతకి. ముందు మన ఈ చుట్టుపక్కలకి టేకులో బాగా తీసి పేరు అలాంటి కుర్రగారు తయారవ్వండి దెబ్బ చేశారు. తాగేసారని కొట్టుపులకోట నుంచి వస్తారండి వాళ్ళు. ఎప్పుడు వచ్చినా వస్తే కొడుకు అల్లుడు చూడడానికి వచ్చాడంటే మన దగ్గర రావాలి ఇక్కడ. గల్లా బాగుందండి వెరైటీ గాని. ఏది ఎంత అంటే అలాగే అయిపోతుందండి. అయిపోయిందండి కూడా లాగేసాడు. లేదండి ఇదేనా అక్కడ బిందుకొల్లు ఉంటుంది. ఎక్కడ దూరం దూరం నుంచి వచ్చేస్తారండి. తారపొలం నుంచి రత్నాల గురించి అక్కడికి వచ్చేస్తారండి. అలాగా వచ్చేస్తారండి. ఇలాగా మధ్య గంపల నుంచి అలాగ వచ్చేస్తారంటే అలబట్టిందండి. చిన్నప్పటి నుంచి గీతాలు పట్టిన ఇలా ఉంటే సింపుల్ గా తాళ్ళు భలే ఉంటుందండి. 2 దెబ్బలు ఎక్కొచ్చు. అవుతుందండి ఏమన్నా ఇది తీసారేటి రాత్రి. అంతకుముందు కోల్డ్ ఫారం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉండేయండి ఈగల. ఇప్పుడు ఇంకా తక్కువ. కానీ పొద్దుట తీసినా కొట్టాలి, సాయంకాలం తీసినా కొట్టాలండి మడ్డి ఒకసారేనా? అది మన శుభ్రం చేసామనుకోండి కళ్ళు బాగుంటుందండి. అక్కడ ఏం చేస్తాడంటే ఆ మడ్డి అది మడ్డి చేత కలిపేసి ఎట్టుకొచ్చేస్తాడు. పట్టుకొచ్చి దాంట్లో నీళ్ళు వేసేస్తాడు. ఇప్పుడు తెల్లదేమనుకోండి కొల్లేదనుకుంటారు తప్ప కానీ దాంట్లో పాలు వేసేస్తాడు. వాడికి అలవాటు పాలు చేసి కొట్టింది. అందుకని ఒకటి కొలు తాగలేరండి. తాగుతుంది మనం తాగుతుంటే ఇతర బయటకు కొట్టుకుంటుంది. శుభ్రం చేయడండి. ఏమో ఒకప్పుడు మా దగ్గర తాళ్ళు అసలు కొడుకు ఎక్కడికి వెళ్ళేదని బాగున్నప్పుడు వాళ్ళ నాన్న మెల్లిగా గీయమన్నాడు. బాబు తాళ్ళు పడిపోతాయి కదా గీసి పెట్టారని కూడా దగ్గర లోకమని గీతలు అన్నది. గీతలంటే ఆడేమన్నాడు తెలిసా? కుండలో చెయ్యేటి కలిపిమంటున్నాడు మడ్డిని. ఇలా తిప్పే అన్నాడు. నాకు దాంట్లో ఉంచుకొచ్చి అన్నాడు. దెబ్బకి కుండలు పైన తెగ్గొచ్చి పడేస్తాను. ఊర్లో దగ్గరుడు లోపని గీయమంటే గీస్తున్నావు అనుకో. గీసిన కంచి నువ్వు మళ్ళీ ఈ రంగం చేస్తున్నావు. నువ్వు నల్లకి గీయని తాళ్ళు ఎట్ట బతి వల్ల నేను గీయలేదండి. మధ్యలో మీరు ఏమైనా ఆపేరా? ప్రతి సంవత్సరం గీస్తున్నారా? ఆపేరా? ప్రతి సంవత్సరం గీస్తారా? ఆఫ్ చేసింది. ఆఫ్ చేసారేటి? ఆఫ్ చేసిన వాళ్ళు తాళ్ళు అతను గీయవలసి ఇచ్చానండి అప్పుడు.
కుర్రోళ్ళు అన్నారు ఇంటున్నాను ఇంకా తాళ్ళు కుట్టుకున్నాను కుట్టుకున్నావు కదా అన్నారు. అన్న ఇంకా ఇలాగే అంగడి వచ్చి రాముడు గారు మీరు ఎప్పుడన్నా గీసుకుంటే మీకు అడ్డు పెట్టను మరి అల్లు వచ్చేయండి బాబు తాళ్ళు ఈయన బాబు అన్నాడు. గీసుకోమనమ్మా ఇంకేలేదు కదా. గీయపోతే ఇంకెవరో ఒకరు గీస్తే అలా పాడు ఎవరో పాడు డబ్బులు తింటాం కావాలి. మళ్ళీ ఎప్పుడైనా గీసుకున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడు ఏ గంట వెళ్తే ఆ గంటలో గీసుకోండి బాబు అన్నాడు. అప్పుడు ఈ తాళ్ళని అప్పు చెప్తానండి. ఇంకా బొండతాడు గీరేమో ఇంకా అలాగే వెళ్ళాక ఇంక మీకు ఇక్కడే సరిపోతాయేమో. బోల్ తాళ్ళు చాలా తాడు బోల్ చెప్తాను కదా అబ్బాయి. నీరు గీసారా నీరు గీయలేదా మీరు? గీసాను నీడు గీసానండి. అప్పుడు 3 సంవత్సరాలు గీస్తున్నారు. ఒక 5 సంవత్సరాలు ఆపేశారు అంతే. 5 సంవత్సరాలు ఆపేసాను మొత్తం. వేయనండి ఇవాళ శనివారం ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు మాత్రం ఆవు చేసి నేను అలాగే కొలతాను కదండి. ఒక దగ్గరికి వెళ్తే ఆ నీళ్ళు కలిపోయి మాట లేకుండా నీళ్లు పెట్టేసాడు. అంతే డబ్బుడే చంపేస్తాను ఇలాంటి కొలుగా నమ్మంటుంది. నువ్వు గీతకి గీయకపోతే గొడవలేదు ఏం కొలరా ఇలాగ జనంగా పోతున్నామని తిప్పేసింది. అంతే అప్పటి నుంచి మళ్ళీ బలగట్టాను అనమాట. టేకుళ్ళు వస్తారండి. ఎప్పుడన్నా టేకుళ్ళు వస్తే మా టేకుని పట్టుకొట్టేయండి. కొల్లిగీత అంత మా టేకు కూడా ఎందుకు పని చేస్తలేదు. టేకే బాగా ఎక్కువండి కొల్లిగీతకి. ముందు మన ఈ చుట్టుపక్కలకి టేకులో బాగా తీసి పేరు అలాంటి కుర్రగారు తయారవ్వండి దెబ్బతీసారు అంటారండి. టేకుని ఎంత పేరు ఉండేదండి. టేకుని పాడు చేసేసారండి కుర్నా కొడుకులు వచ్చి. మా టేకుని గింటేసారండి మీరు అంటారండి. ఎప్పుడైనా కొలత అవుతారండి. కొలత గీసి వాళ్ళు దారిలో ఆవు చేసి కొలత అవుతారండి. అవి బాబు ఇంత మా టేకుని గింటేసారండి మీరు కొల్లి అంటారు. అదేంటి బాగుంటే చెప్పుకునేదండి. మా నాన్నగారి కూడా ఆ పేరు అలా నిలబెట్టుకు వచ్చేసండి. మీ నాన్నగారు సూపర్ అంట కదా అప్పుడు. బీరుపేట కానించి మొత్తం చుట్టుపక్కల జనం అండి. ఒకళ్ళిద్దరిని మా నాన్న గొట్టం తీసిపోడండి. నేను ఏరియా ఇలా తీసిపోండి.